మంచిగా ఉండాలి, మంచిగా ఉండా ఏం మంచిగా ఉండా బాగానే ఉంటావు గానీ ఇప్పుడు బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయింది. అవును. ఇక అందులో సెలబ్రిటీలు ఎవరు వస్తారో ఏం కథో తెలియదు కానీ ఇప్పుడు కామన్ మ్యాన్ కి ఆడిషన్స్ పెట్టిరాయి. స్టేజ్ మీద నిజంగా దద్దరిల్లుతుంది తమ్మి. అసలు ఎవరు సెలెక్ట్ అవుతారు, ఏం కథ, అసలు దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? అది ఇంకా కామన్ మ్యాన్ కి ఇంకొక ఛాన్స్ అంట. ఇంకొక నెక్స్ట్ వారంలో స్టార్ట్ అవుతుందంట. ఇంకొక వారంలో వాళ్ళందరికీ అగ్ని పరీక్షలు ఇంకొక ఛాన్స్ ఉంది. అందరూ మీ టాలెంట్ మొత్తం ప్రూవ్ చేసుకుంటే అయ్యేవాడు అవుతాడో అవనోడు అవడు. అది మన చేతుల్లో అయితే లేదు. అది పైగా అగ్ని పరీక్ష వాళ్ళకు కూడా ఓటేయమని పెడతారంట, పెట్టారంట కదా ఆల్రెడీ. కాబట్టి అగ్ని పరీక్షలో కూడా ఎవరు ఉండాలి ఎవరు లేదని అది కూడా ఛాన్స్ ఇచ్చారంట అందరికి. ఎవరైతే ఓటేస్తాం వాళ్ళకైతే ఛాన్స్ వస్తాయి. టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎవరో ఓటింగ్ ఇచ్చుడు ఏంది, ఎంతవరకు కరెక్ట్ అని అందరూ మాట్లాడుతున్నారు. లేదక్క అబద్ధం. టాలెంట్ ఎంత టాలెంట్ ఉన్నా కూడా జనాలు ఓట్లేదు కరెక్ట్ అది. ఎందుకంటే టాలెంట్ అనేది జనాలకు అర్థం అవుతాయి. ఇప్పుడు ఓట్లు పెట్టకుండా ఉంటే వాళ్ళు డబ్బులు కట్టి ఎవడ పరిస్థితి పోతాడనమాట. అంటే పరిస్థితి బాగుంటే దాంట్లో పోతాడు అనమాట. మాలంటే పాలడు ఓడి ఎన్నెన్న మాట్లాడుతున్నాడు. అది ఆడిషన్ తీసుకున్నారు, మళ్ళీ ఆడిషన్ లో కొంతమంది సెలెక్ట్ చేసి మళ్ళీ అందులో ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే ఆశ ఉంటది కదా వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా. అట్లా చేస్తే ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓట్లు పెట్టడం కరెక్ట్ అది అంతేది. అంటే ఓట్లే పెట్టాలి. ఎంత టాలెంట్ ఉన్నా డైరెక్ట్ సెలక్షన్ కరెక్ట్ కాదు. ఓట్లు పెట్టాల్సింది అందరికి. ఓట్లు పెడితేనే అప్పుడు జనాలందరూ ఎవరికైతే ఓటేస్తే వాళ్ళకి బిగ్ బాస్ లో ఛాన్స్ ఇస్తే అది ఎందుకో నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పటివరకైతే సెలబ్రిటీలు రిలీజ్ అయితే కాలేరు, ఎవరు వస్తారు ఎవరు పోతారు, నీకెవరు ఎవరు పోతారు అనిపిస్తుంది? అదే చాలా మంది చెప్పారు అందరినీ. దాంట్లో ఎవరున్నారు ఎవరైతే క్లారిటీ ఎవరు ఈ మంత్ లో చేస్తారేమో ఇస్తారేమో. ఈ మంత్ 10వ తేదీ 15వ తేదీ లోపల ఇస్తారు. కామన్ మ్యాన్ కి మరి గంత రిస్క్ టాస్క్లు పెట్టాల్సిన అవసరం ఉందంటారా? ఏందో అర్థం కావట్లేదు. సెలబ్రిటీ టాస్క్లకి ఏం సంబంధము అని అందరూ అనుకుంటున్నాం. అవును, అదే సెలబ్రిటీలకు అయితే టాస్క్ అని పెట్టరు, డైరెక్ట్ సెలెక్ట్ చేస్తారు. అంటే సోషల్ మీడియాలో బాగా పేరు వాళ్ళు ఏమంటున్నారంటే ఎంతసేపు కామన్ మ్యాన్ కి ఈ టాస్క్ ఎందుకు పెడతామంటే వాళ్ళు బిగ్ బాస్ లో రేపు ఈ టాస్క్ పెడతారు. అక్కడ వీళ్ళు ఆడతారా ఆడలేరని ఇది ఒక అది అంటారు. కామన్ మ్యాన్ కూడా మనుషులే, సెలబ్రిటీలు కూడా మనుషులే. మరి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈ టాస్క్లు పెట్టాలని మాట్లాడుతున్నారు. అవునవును, అందరు కరెక్టే. అలాగే వాళ్ళు కూడా ఆడతారు ఆడరో తెలుస్తుంది కదా. అవునవును కరెక్ట్, ఇది కరెక్ట్. సెలబ్రిటీ అయినంత మాత్రం అతను ఆడతాడు చెప్పలేము. అతను డాన్స్ చేస్తాడు, డాన్స్ చేయడు, పాటలు పాడతాడు, రొమాన్స్ చేస్తాడు, చెప్పలేము. ఎందుకు సెలబ్రిటీ అయినంత మాత్రం చెప్పలేం కదా. అది ఈ రోజుల్లో సెలబ్రిటీలు ఎవరుగా చెప్పండి. వీడియోలు చేసే వాళ్ళందరూ సెలబ్రిటీలే. ఏదో వాళ్ళ స్తోమత అక్కడ పాపం ఎంతో మంది పార్క్ కాడ కూడా ప్రయత్నాలు పాపం ఫేమస్ అవ్వాలా. నాలాగే నాకు కూడా ఉంది హీరో అవ్వాలని. అశోక్ కుమార్ బాబు అవ్వాలి నేను ఉంది నాకు, కానీ కాదు నేను సెలబ్రిటీ కాదులే అక్క, నీ అంత కాదులే, కానీ ఉంది నాకు లోపల. నాకు సినిమా హీరో అవ్వాలని ఉంది, సెలబ్రిటీ అవ్వాలని ఉంది. చుట్టుపక్కల బిల్డింగ్లు కట్టాలి, భూములు కొనాలి, పక్క దేశం పోవాలి, అమ్మాయిలతో బీచ్ లో డ్యాన్స్ చేయాలంది, నాకు లగ్జరీ లైఫ్ కావాలంది. కానీ నా వల్ల కావట్లేదు. అది నాకు ఒక 10-15 కార్లు కావాలంది, కానీ నా వల్ల కావట్లేదు. నన్ను ఏం చేయమంట. అదే బిగ్ బాస్ గెలిచి ఓడిలాగా వాడు అన్నాడు మొన్న. బిగ్ బాస్ పోవాలంట, గెలవాలంట, టాప్ అవ్వాలంట, సెలబ్రిటీ అవ్వాలంట, హీరో అవ్వాలంట, బిల్డింగ్ కొనాలంట, పక్క దేశంలో అమ్మాయితో డ్యాన్స్ చేయాలంట. నాకు కూడా అదే ఉందాక, కానీ ఏం చేయమంటావు. అవకాశాలు ఇస్తలేరంట. అంతే, నాకు అది రాలా అవకాశం. ఎవడేం చేయబోలే. సోషల్ మీడియా ఉంది, టెక్నాలజీ ఉంది, వాడచ్చు, కానీ స్కిల్ లేదు నాకు. బిగ్ బాస్ అనేది కరెక్ట్ ప్లాట్ఫామ్ అంటారా టాలెంట్ ఉన్న వాళ్ళకి? కరెక్టే కానీ అది రావాలి కదా. అది ఛాన్స్ ఇస్తే కదా. అది ఓట్లు పెట్టమనండి, అప్పుడు మేమైతే ఓటేస్తాం. ఇంకోటి బిగ్ బాస్ లోకి ఎవరు పోవాలి ఎవరు వద్దు అనేది కూడా సెలబ్రిటీలైనా హీరోలైనా ఎవరైనా సరే బిగ్ బాస్ లో పోయే ముందు ఒక 10-15 రోజులు టెస్ట్ చేసి ఈ విధంగా ఓట్లు వేసేది పెట్టుకుంటే బాగుంది. కానీ అందరికి పెడితే బాగుంటది. వాళ్ళకి పెట్టరు, అది కదా బాధ. సెలబ్రిటీలకి ఏమో ఒక లెక్క, నార్మల్ కామన్ మ్యాన్ మాలాంటి వాళ్ళకి ఒక లెక్క. మినిమం డిగ్రీ వాడు నా ఫ్రెండ్, వాడి పేరు కూడా నాకు తెలియదు. నాకు 5-6 సంవత్సరాలు కూడా నా ఫ్రెండ్ వాడు. ఇక్కడ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత వాడు నా ఫ్రెండ్ అయ్యాడు. పెట్టుకోలేదు వాడు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కూడా వాడు ఛాన్స్ ఇవ్వట్లేదు. వాడు శ్రీముఖి కాదు ఏడస్తాడు, ఛాన్స్ ఉండేది. ఓడి దయచేసి ఒక ఛాన్స్ కానీ ఇచ్చారంటే బాగుంటుంది. లేదా అతను ఉండాలా లేదా అనేది జనాలకి అప్పుడు పల్లవి ప్రశాంత్ పోయి మంచిగానే ఇప్పుడు పేరు సంపాదించుకున్నాడు, అట్లా డబ్బు కూడా సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ కి పోవాలంటే డబ్బే సంపాదించడానికి పోవాలి, టాలెంట్ కాదని అందరు బయట మాట్లాడుకుంటారు. అంటే బయటకు వచ్చినాక అట్లా సేమ్ అవుతాము అనే ఆలోచనతోనే అదే ఇంటెన్షన్ తో పోతామని అనుకుంటారు. అది కరెక్టే అంటవా?
అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు కొంతమంది బిగ్ బాస్ పోతే ఫేమస్ అవుతారు, డబ్బులు కూడా వస్తాయి. ఫేమస్ కోసమే పోతాం అంటారు అందరు. బిగ్ బాస్ అంటేనే ఫేమస్ అంట. కాదు, డబ్బులు కూడా అది అట్లా. సరే ఒక పని చెప్పానడా, బిగ్ బాస్ కి ఆడితే డబ్బులు ఇవ్వము, ఓన్లీ ఫేమస్ అవుతాను చెప్పానడా. ఎవరు బారు ఏదో మాలాంటి దిక్కులు పాత్ర అంతే. పరిస్థితి బాగుంది యాక్టర్లు గానీ అందరు గానీ వాళ్ళు ఒక రోజు షూటింగ్ పోతే లక్షల కోట్లు వచ్చేస్తాయి. ఇప్పుడు నేను పిలిస్తే పోతావా తమ్మి? నాగార్జున నాకు అదే ఉందా కదా, పోవాలని హీరో అవ్వాలని డబ్బు సంపాదించు నా వల్ల చేత కావట్లే. కూలి పని చేసి చేసి చెక్కి చెక్కి మోసి 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 నేను ఎవరితో ఒళ్ళు గిల్లి పెట్టుకోను, ప్రేమిస్తా అందరిని. కానీ ఎవడన్నా పరిస్థితి బాగోదు నీ బతికేతరా నువ్వేతరా ఇదేనాక. ఏదో ఇప్పుడు నేనేదో మాట్లాడుతున్నా, ఓడేదో పోయేవాడు పోవాలి గమ్మున. ఇదేదో మాట్లాడతాను వచ్చి ఇక్కడికి, నువ్వు పోతావా, నీకు అంత ఉందా, నీకు రూపాయి కూడా డబ్బులు లేదు, నీకు బతికెంత అని వారిని అమ్మ నీతో ఎవడు మాట్లాడారు నా పైన నేను మాట్లాడుతున్నా. ఓడి ఎవడిని నేనేం అనలా. కానీ ఓడంతా ఓడి వచ్చి మధ్యలో దూరి వాళ్ళ ఓడి భార్య బిడ్డలని కూడా పిల్లల బిడ్డలు కూడా పక్కన చెట్టుడు నా కోసమే పాప ఓడి అన్నాడు మోన. ఓడి దేవుడు ఓడితే అనంతపురం అంట ఓడి ఆ నుంచి ఆడకూడదు టికెట్లు పెట్టుకొని ఛార్జీ వచ్చి ఆడకి హైదరాబాద్ వచ్చి అక్కడ స్టే చేసి ఆ నుంచి ఏడకొచ్చి అదేదో గేమ్ కేంద్ర సినిమా రివ్యూ చెప్పానంట. 1,00,000 కోట్లు వస్తాయి, 50 కోట్లు వస్తాయి. ఆయన కోసం వాడు ఏడకొచ్చి 5-6 మంది తోడుకొచ్చి పక్కన తోట అక్కడెక్కడ ఎవడెవడుకు ముందు పోసి బిర్యానీ పెట్టి వాళ్ళని తోడుకొచ్చాడు. వారి ఇల్లు చేసేవాళ్ళరు నా కోసం. అదే కొట్టకు వచ్చారు వీళ్ళు ఆపినారు, వీళ్ళు ఓడి వీళ్ళు కలిసి ఏందా ఏదో దేనికి వస్తారు వాడిని. అవును ఓడానికి కలిసాడు. నాకేం బల్యా, సరే నాకేం దెబ్బల బల్యా, నాకు ఫేమస్ కూడా బల్యా. అసలు నేనేదో చెప్పినా సరే ఉందలే, నాకు ఫేమస్ అవ్వను ఉందలే, అప్పుడు ఎందుకు నాకు సినిమా హీరో అవ్వాలని ఉంది. కానీ అదే ప్రయత్నం చేస్తున్నాం అందరం. అదేదో ఇప్పుడు సినిమాకి ఎంత వస్తాయని చెప్పిన అది తప్పదే. అసలు ఓడికి వీడికి ఆ సంబంధం కదా. అయితే ఇప్పుడు ముందు బాగుంటదా ఇప్పుడు బాగుంటదా, ఇప్పుడు ఎట్లుంటది అనుకుంటున్నాను బిగ్ బాస్? ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఏమన్నా ఇంకా చేంజ్ అవుతుంది? బిగ్ బాస్ లో పోవాలంటే సినిమా హీరోలు బల్లి. అసలు బిగ్ బాస్ అనేది అదొక పెద్ద సెలబ్రిటీ షో. అది దాంట్లో కామన్ మ్యాన్ పోయినా సినిమా యాక్టర్ ఎవడు పోయినా కూడా ఆటోమేటిక్ గా ఫేమస్ అవుతారంటే. అంతేగాని ఓడి అన్నాడు ఏమని ఫేమస్ ఉన్న తిండి దాంట్లో పోయిన పల్లె. అతను బిగ్ బాస్ లోకి ఫేమస్ ఇవ్వని పల్లె. అది లేని వాళ్ళు ఛాన్స్ ఇస్తే రూపాయి డబ్బులు వస్తుంది, ఆ ఫేమస్ అయ్యేదో అవుతారు. ఒట్టి మాటలక్కయ్యే. మరి లాస్ట్ సీజన్ ఏమైంది టీఆర్పీ రేటింగ్ ఎక్కువ మరి కాలా. మన పల్లవ్ ప్రశాంత్ పోతే సరే బిగ్ బాస్ లో ఉండే రోజు సపోర్ట్ కదా అందరూ. తర్వాత అతను ఈ మధ్య బయటకు వచ్చి అతను మాట్లాడి తీరు బాగలేదని అందరూ నెగిటివ్ అయిపోయింది. ఆ మాదిరి ఆడుతున్నాడా ఓడు దొంగనే. నీకు ఆ రోజు ఏమైంది, నీ బుద్ధి జ్ఞానం మారింది. ఆ సంవత్సరాగా అయింది మొన్నగా ఈ మధ్య. అప్పుడు అదేమనంటే అప్పుడు మాకు అర్థం కాదు, ఇప్పుడు మాకు అర్థం అయిపోయింది. అంటే మాకు తిరిగిలేదు, ఇప్పుడు మాకు జ్ఞానం వచ్చేసింది. వట్టి మాటలు జనాలు కూడా ఎవడు స్వార్థం ఓడిది ఏడ ఎవడు రూపాయి ఈడు ఎవడికి కావాలంటే లాక్కుంటాడు పక్కడు భూమిని ఆస్తిని అందరూ. ఒక మనిషి ఆడ ఓడి చెప్పా కామన్ మ్యాన్ చేస్తే బాగుండదంట. నేను చూడద్దో చెప్పరా మాత్రం ఆపుతాడు కూడా ఆగుతాడు కూడా చూస్తే కూడా. నేను చూస్తా అదే ఇక్కడ ఉన్న అంతే కదా. నేను బిగ్ బాస్ చూస్తా, నా ఇష్టం అది. చూస్తే చూడు లేకపోతే మాని నీ ఇష్టం అది. నేను చెప్పినంత మాత్రం మొత్తం అవుతుంది అంట. అది పోడేదు.